నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. జిల్లాలో స్టాప్ డయేరియాపై అవగాహన. ఎలినో ఎఫెక్ట్, ఖరీఫ్ పంటలపై శాస్త్రవేత్తల కీలక సూచనలు. మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాల ప్రజలకు శుభవార్త. మెడి సేవలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రత్యేక ఓపీడీ. నంద్యాల రైతు నగర్లో కెనరా బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభం. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ సర్వసభ్య సమావేశం. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో చిన్నపిల్లల్లో ప్రాణాంతక డయేరియా, అతిసార వ్యాధి నివారణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా హెల్త్ స్టాఫ్ ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్టాప్ డయేరియా విస్తృత ప్రచారం ఊపందుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఇంటింటికి తిరుగుతున్నారు. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలున్న కుటుంబాలను గుర్తించి డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరిస్తున్నారు. ఒకవేళ వ్యాధి బారిన పడితే ప్రాథమిక చికిత్సగా ఓఆర్ఎస్ ద్రావణం ఎలా తయారు చేయాలి, ఏ విధంగా వాడాలో ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. నంద్యాల జిల్లా ప్రజలకు నా యొక్క నమస్కారాలు. మరొక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈ సీజన్లో మనం నిర్వహిస్తున్నాము. ఆల్రెడీ ఇది 16వ తేదీన స్టార్ట్ అయింది. అంటే 1.5 month, అంటే జూలై లాస్ట్ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అంటే డయేరియాని మనము స్టాప్ చేయబోతున్నాం. అంటే పిల్లల్లో ముఖ్యంగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా ఈ డయేరియాకి రావడం వల్ల మరణాలు ఎక్కువ జరుగుతుండే ఇది గతంలో. ఇప్పుడు మరణాలు చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే డయేరియాకి సంబంధించి వ్యాక్సిన్ కూడా, రోటావైరస్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. పిల్లలు 3 డోసులు ఏవైతే మనకు 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు ఇస్తామో అవన్నీ కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించి రోటావైరస్ వేస్తున్నాం. కాబట్టి చాలా వరకు పసిపిల్లలలో ఈ డయేరియా రావడం, తర్వాత ఎక్కువ సెలైన్ వాటర్ ఎక్కిస్తున్నాము, లేదా మరణాలు జరగడం అనేది కూడా బాగా తగ్గిపోయింది. అయితే దానికి సంబంధించి మనం ఈ డయేరియా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరికీ, ముఖ్యంగా ఈ ఏఎన్ఎంలు, ఆశాలు, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్, ఐసీడీ డిపార్ట్మెంట్ అందరూ కూడా గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడము, అలాగే ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చెప్పడము, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తే ఏ విధంగా ద్రావణాన్ని తయారు చేసుకోవడం, ఏ విధంగా వాళ్ళకి పట్టించాలా ఆ టైంలో వచ్చినప్పుడు అని చెప్పి చూసుకోవడం. ముఖ్యంగా డీహైడ్రేషన్ లేకపోకుండా పిల్లవాళ్ళు వచ్చిన వామిటింగ్ కానీ డై వచ్చిన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాపించడము, అలాగే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళినట్టయితే వెంటనే వాళ్ళు మళ్ళీ రీనల్ ఫెయిల్యూర్ వెళ్ళడము, లేదా కిడ్నీ డ్యామేజ్ కావడం అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి జరగకోకుండా ముందు జాగ్రత్తలో భాగంగా డీహైడ్రేషన్ రెక్టిఫై చేసినట్టయితే దీనికి ముఖ్యంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వడమే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్. తర్వాత ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ సెలైన్ బాటిల్ ఎక్కించడం, సరైన వైద్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం జూలై 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
దీంట్లో ఇంటింటికి వెళ్ళి వైరస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తున్నారు. అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా ముఖ్యంగా పిహెచ్సిలో తర్వాత సిహెచ్సిలలో కూడా ఓఆర్ఎస్ కార్నర్స్ అని పెట్టడం, ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి 1 లీటర్ వాటర్లో మంచి వాటర్ తీసుకొని అక్కడ కలిపి పిల్లలకు ఆసుపత్రి ఓపీలో వచ్చిన వారికి పిల్లలకి ఎవరికైనా ధైర్యాన్ని స్థాపించడం, అలాగే తల్లులకు అందరికీ కూడా అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ద్రావణం ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పి ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేసి వారికి డెమో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని విజయం చేసి మన జిల్లాలో ఎవరు కూడా ఆ 0 to 5 years పిల్లవాడు ఎవరు కూడా ఈ డయేరియా వల్ల చనిపోయాడు అనే రాకుండా ఈ 0 deaths ఈ కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా మరణించకూడదు డయేరియా వల్ల అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. దీనికి సంబంధించి నిన్నే కలెక్టర్ మేడం గారు అందరినీ ఉద్దేశించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అలాగే మన మంత్లో ఎక్కడ కూడా ఏదైనా మంచి సమస్యలు కానీ ఏదైనా ఆర్డబ్ల్యూస్ ద్వారా పైపుల లీకేజ్ కానీ లేకపోతే ఎక్కడైనా వాటర్ యొక్క కంటామినేషన్ జరిగినట్లయితే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకొని అక్కడ వాటికి సంబంధించి సరైన మంచి రిపేర్స్ చేయడం కానీ లేకపోతే సరైన ఆల్టర్నేటివ్ వాటర్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో తద్వారా ఈ కార్యక్రమంలో భాగంగా మనకి రైనీ సీజన్ కాబట్టి ముఖ్యంగా వర్షాలు పడడము, కొత్త నీరు చేరడము, ఇక్కడ పైపుల లీకేజ్లో కంటే దాని ద్వారా కంటామినేట్ కావడము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి రైనీ సీజన్లో సురక్షితమైన వాటర్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ముఖ్యంగా బాయిల్ చేసుకుని వాటర్ తాగితే పసిపిల్లలు పట్టి చాలా మంచిది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే పైపుల లీకేజ్ కానీ బోరింగుల దగ్గర వాటర్ స్టాగ్నేషన్ కానీ అనైజీనిక్ కండిషన్ ఉండడం కానీ తర్వాత ఇక్కడ లీకేజ్లు కానీ లేకపోతే వాటర్ శాంపుల్స్ ట్రీట్మెంట్గా ముఖ్యంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ చాలా చోట్ల కూడా ఈ వాటర్ శాంపుల్ చేయించడం కానీ ఇవన్నీ కూడా ఆర్డర్లు చేస్తున్నారు. ఈ సీజన్లో మన జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా డయేరియా కేసులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలో భాగంగా గౌరవ కలెక్టర్ మేడం గారు ప్రత్యేకించి అందరినీ కూడా ఉద్దేశించి చెప్పడం జరిగింది. తద్వారా మన జిల్లాను ఫ్రీ డయేరియా అంటే డయేరియా ద్వారా ఎవరు మరణించకుండా అలాగే డయేరియా బారిన పడకుండా చూడడానికి ఛాయశక్తి చేస్తుంది. నంద్యాల పట్టణంలో ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య నేతలు రమణయ్య, దేవప్రసాద్, వెంకటరమణ సమావేశంలో అసోసియేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి దేవప్రసాద్, జిల్లా కార్యదర్శి వెంకటరమణ, చీఫ్ అడ్వైజర్ రామాంజనేయులతో పాటు ప్రముఖ ప్రతినిధులు రామదాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో పాటు 3వ వేతన సవరణను అమలు చేయాలని కోరారు. పెన్షనర్లకు ఇబ్బందికరంగా మారిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. నా పేరు జె వెంకటరమణ, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నంద్యాల బ్రాంచ్ సర్వసభ సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి దాదాపు 50 మంది కార్యకర్తలు అటెండ్ అయినారు. మాకున్న సమస్యలు ఏమంటే ముఖ్యంగా పెన్షన్ రివిజన్ అనేది చాలా 2007 తర్వాత ఇప్పటి వరకు జరగలేదు. 2007 నుంచి దాదాపుగా 19 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ పెన్షన్ రివిజన్ చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఇది. అది ఆల్రెడీ మేము యాక్చువల్గా ఢిల్లీ క్యాట్లో గెలవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇవ్వకుండా దాన్ని హైకోర్టులో వేసి ఆ కేసు ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నది. హైకోర్టులో జడ్జిమెంట్ జరిగింది. మా డిమాండ్ ఏమంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మేము పెన్షనర్స్ అందరము మాకున్నటువంటి డిమాండ్ 3వ వేతన సవరణ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. దాంతోపాటు మాకు జరగలేదు. ఆ వేతన సవరణ జరగాలని చెప్పని ఇమ్మీడియట్ గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పెన్షన్ రివిజన్ ఖచ్చితంగా వర్కింగ్ ఎంప్లాయీస్ తో పాటు పెన్షనర్స్ కూడా డెఫినెట్ గా మాకు ఈ వేతన సవరణ జరగాల, పెన్షన్ రివిజన్ జరిగితేనే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాలానుగుణంగా మార్కెట్ లో దాదాపు విపరీతమైన రేట్లు పెరుగుతా ఉన్నాయి. మాకు వచ్చే పెన్షన్ తగ్గిపోతా ఉంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏమంటే ఇమ్మీడియట్ గా మాకు రావాల్సినటువంటి వేతన సవరణ జరగాల, పెన్షన్ రివిజన్ జరగాల. ఇవి జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ అనేది కొత్తగా తీసుకొచ్చారు 2020 మార్చిలో. అది కూడా ఆ వాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఆ వాలిడేషన్ యాక్ట్ రావడం వల్ల పెన్షన్దారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది. కొత్తగా రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ జరుగుతుంది.
పాత గ్రేడ్ అయిన వాళ్ళకి మాత్రం పెన్షన్ జరగదు. ఆ కండిషన్ అనేది తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే మాకున్నటువంటి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో డిపి గైడ్ లైన్స్ అఫోర్డబిలిటీ కాదుంటేనే పెన్షన్ పేరు జరుగుతాయని చెప్పి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వము. ఆ అఫోర్డబిలిటీ కాదును ఇమ్మీడియట్ గా ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కాదు ఎత్తేస్తే ఆటోమేటిక్ గా మాకు బిఎస్ఎన్ఎల్ లో పనిచేసినటువంటి వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా పేరు పెన్షన్ జరుగుతాయి. ఖచ్చితంగా ఈ డిమాండ్ మేము పూర్తిగా దేశవ్యాప్తంగా మేము సమ్మె చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వర్తిస్తాము. ఈ కేంద్ర ప్రభుత్వము చాలా ఈజీగా తీసుకుంటా ఉంటుంది. మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏమంటే ఇమ్మీడియట్ గా మాకు ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఎత్తివేయాలా, పేరు పెన్షన్ ఖచ్చితంగా జరగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము కామ్రేడ్స్. నంద్యాల జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం మరింత చేరువైంది. పట్టణంలోని ప్రముఖ మెడిసేవల డయాగ్నోస్టిక్ సర్వీస్ సెంటర్ నందు ఇకపై ప్రతి నెల 2వ గురువారం ప్రత్యేక ఓపీడీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ హెమటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రక్త సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న రోగులకు ఇక్కడ ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ వైద్య బృందం వివరాలను వెల్లడించింది. ఎంతో ఖరీదైన కార్పొరేట్ వైద్య సేవల కోసం హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాల పట్టణంలోనే లభించే ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి హెమటాలజీ విభాగానికి నేను హెడ్గా పనిచేస్తున్నానండి. లాస్ట్ 1 yearగా. లాస్ట్ 12 yearsగా ఐఎమ్ ప్రాక్టీసింగ్ హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంతే. అంటే మనం బ్లడ్ అండ్ రక్తం సంబంధించిన జబ్బులకు సంబంధించిన క్యాన్సర్ అయినా నాన్ క్యాన్సర్ సంబంధించిన జబ్బులు ఏదైనా సరే రక్తం సంబంధించినవి నేను ట్రీట్ చేస్తున్నాను. లాస్ట్ 12 yearsలో మనము ఒక 475 ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పటి వరకు 475 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం విజయవంతంగా. దీంట్లో ప్రధానంగా 2 రకాలుగా తీసుకోవాలండి. మనకు బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే ఒకటి పీడియాట్రిక్స్, ఇంకోటి అడల్ట్స్. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు ప్రధానంగా అప్లాస్టిక్ అనీమియా, తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, కొన్ని పుట్టుకతో వచ్చిన కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాము. వాళ్ళకి రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ ఉత్పత్తి కావు అలాంటి జబ్బులు, లేదా పుట్టుకతోనే వాళ్ళకి ఇమ్యూనిటీ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మాటికే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఇలాంటి జబ్బులకి వీటికన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటేనండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యామండి. అలానే అడల్ట్స్ పెద్దల్లో అయితే వాళ్ళకి క్యాన్సరస్ కండిషన్స్ ఎక్కువ, పిల్లల్లో అయితే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. పెద్దల్లో అయితే క్యాన్సరస్ కండిషన్స్ వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి, లింఫోమా, మెడ కింద కానీ సంకల్లో కానీ గజ్జల్లో కానీ గడ్డల్లాగా రావడం, దాన్ని లింఫోమా అని జబ్బు అంటాము. లేదా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మైలోమా లాంటి జబ్బులు, ఇలాంటివన్నీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనమాట. వీటికి కూడా మనము కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ, 1 or 2 cycles ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు తిరిగి జబ్బు రాకుండా చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు ఈ ఆప్షన్ అనేది చాలా వరకు జనాలకు తెలియదు. ఆ అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు ఈ సమావేశం అయ్యామండి. ఈరోజు ఇలాంటి జబ్బులే కాకుండా బ్లడ్ రిలేటెడ్ వేరే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం, హీమోఫిలియా A, B. నార్మల్గా అయితే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఒక 1 or 2 minutes మనకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది. వీళ్ళలో ఈ A, B అనే జబ్బు ఉన్న వాళ్ళలో అసలు బ్లీడింగ్ అనేది ఆగదు అనమాట, కంటిన్యూస్ గా అవుతూనే ఉంటుంది. అలాంటి వాటికి కూడా మనం చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. అదే కాకుండా ఇంకొక అబ్నార్మల్ టెండెన్సీ ఏంటంటే ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయిపోవడం, బ్లడ్ గడగట్టుకోపోయి ఊపిరితిత్తులో కానీ హార్ట్లో కానీ కాళ్ళలో DVT అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, పల్మనరీ ఎంబోలిజం అంటాం, థ్రాంబోసిస్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ముందుగానే గ్రహించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఇవన్నీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట. వీటికన్నింటికి మనము త్రూ CMRF క్యాన్సర్ ఎక్కువగా ఖర్చు అయ్యేది వచ్చి దీంట్లో
బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి జబ్బులకి అండి. దానికి త్రూ CMRF హెల్ప్ తీసుకొని కూడా మనం చాలా వరకు ఇక్కడ ఉన్న ఇటు వైపు నుంచి వచ్చిన జనాలకి అందరికి చాలా వరకు మనం ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇది చెప్పడానికి మనం ఈరోజు సమావేశమయ్యామండి. మీకు ఏమైనా డౌట్? రెండవ గురువారం అండి మనం నంద్యాలలో మెడిసేవలో మనం OPD కండక్ట్ చేస్తున్నామండి. ఇలాంటివి బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన ఏ సమస్యలైనా, రక్తహీనత నుంచి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం నుంచి, ఇలాంటి చిన్న సమస్యల నుంచి క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ఎనీథింగ్ ఇక్కడ చిన్నవన్నీ ఇక్కడే చేయగలుగుతాం. పెద్ద ట్రీట్మెంట్స్ అయితే మాత్రం హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. అది దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని మనం ప్లాన్ చేయగలుగుతాం. సో ఎవ్రీ సెకండ్ థర్స్డే ఇక్కడ నంద్యాల కానీ మన మెడిసేవల్లో కానీ రాగలిగితే మనం దాని తగ్గ టెస్టులు చేసి మనం జబ్బును కనుక్కుంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఎలినో ప్రభావంతో సకాలంలో కురవని వర్షాలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్న నంద్యాల RARS ADR డాక్టర్ జయలక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎలినో ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు కాలానుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మరియు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి కొన్ని కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్త సూచించిన ముఖ్యమైన అంశాలు: తక్కువ నీటితో పండే పంటలు, వర్షాలు ఆలస్యమైతే నీటి ఎద్దడిని తట్టుకునే కొర్రలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు సాగు చేయడం ఎంతో శ్రేయస్కరం. పప్పు ధాన్యాల సాగు, తక్కువ కాల పరిమితి కలిగిన పెసర, మినుము లేదా కంది పంటలను అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు నష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఆలస్యంగా వర్షాలు పడితే, ఒకవేళ జూలై ఆఖరు లేదా ఆగస్టు నాటికి వర్షాలు పుంజుకుంటే దానికి అనుగుణంగా తక్కువ రోజుల్లో చేతికొచ్చే ప్రత్యామ్నాయ వంగడాలను ఎంచుకోవాలి. భూసార సంరక్షణ: విత్తనాలు నాటడానికి ముందే జనుము, జిలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులను పొలంలో వేసి దున్నడం ద్వారా భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారు నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏ పంటలు సాగు చేయవచ్చు అనే దాని మీద పంటల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఎల్ నినోను ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అంటే వర్షాలు ఆలస్యం కావచ్చు లేదా వర్షాలు తక్కువగా కురవచ్చు ఎల్ నినో ప్రభావం వల్ల అని చెబుతున్నారు. కాబట్టి మనము ఒకవేళ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమైతే ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, దానికి సూట్ అయ్యే వివిధ పంటలలో వివిధ రకాలు ఏమి అని పంటల ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు మాన్సూన్ అంటే వర్షము 4 వారాలు ఆలస్యమయ్యి జూలై సెకండ్ వీక్ దాకా పడకపోతే అప్పుడు సాగు చేసుకోవాల్సిన పంటలు మన జిల్లాలలో వేరుశెనగ లేదా వేరుశెనగ కందితో కలిపి విత్తుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు లేదా కంది లేదా ఆముదము ప్లస్ కంది, జొన్న లేదా బాజ్రా ప్లస్ కంది లేదా వేరుశెనగ, కొర్ర పంట మరియు కంది ఈ పంటలు సాగు చేసుకోవాలని సిఫారసు చేస్తూ ఉన్నాము. అలాగే జూలై చివరి వారం వరకు కూడా వర్షాలు పడకపోతే మనము ఈ పంటలే రికమెండ్ చేస్తున్నాం. అంటే వేరుశెనగ కందితో కలిపి కానీ, ప్రొద్దుతిరుగుడు, కంది, ఆముదము లేదా ఆముదము కంది కలిపి విత్తుకోవడము, లేదా జొన్న, బాజ్రా పంట కానీ, బాజ్రా కంది కలిపి లేదా బాజ్రా వేరుశెనగ కలిపి కానీ 3 కలిపి కానీ విత్తుకోమని. తర్వాత కొర్ర లేదా కంది పంటలు ఇవి ఈ ఖరీఫ్ సీజన్లో సాగుకు అనుకూలమైనవి. ఎల్ నినో ప్రభావం ఉన్నా కూడా ఈ పంటలు సాగు చేసుకోవచ్చు అని జూలై ఆఖరి వరకు మేము సిఫారసు చేస్తున్నాము. ముఖ్యంగా వివిధ రకాలకు వచ్చినట్లయితే మనము వేరుశెనగలో అయితే విశిష్ట, కదిరి 9, కదిరి 6, కదిరి లేపాక్షి, హిమాని అనే రకాలను సిఫారసు చేస్తున్నాము. కందిలో PRG 176, LRG 52,
LRG 133 అనే రకాలు సిఫారసు చేస్తున్నాము. ఆముదంలో ICH 5, ICH 66, GCH 4, GCH 8, DCH 107, DCH 175 రకాలను సిఫారసు చేస్తున్నాము. జొన్నలో NTJ 4, NTJ 5, N13, N15 రకాలు. బాజ్రాలో అయితే అనంతపురం జిల్లాకు ABB 04, APHB 126 రకాలు. కొర్రలో మనకు చాలా రకాలు RRS నంద్యాల తయారు చేసింది. గరుడ, సూర్యనంది, మహానంది, SIA 3156, రేనాడు ఈ రకాలు. వీటి విత్తనాలు కూడా మనకు RRS నంద్యాలలో లభిస్తున్నాయి, కొర్ర విత్తనాలు. అలాగే సన్ఫ్లవర్లో అయితే మనము మీడియం డ్యూరేషన్ ప్రైవేట్ హైబ్రిడ్స్ అంటే మధ్యకాలపు కలిగిన ప్రైవేట్ హైబ్రిడ్స్ను సాగు చేసుకోమని, కాటన్లో పాపులర్ BT కాటన్ హైబ్రిడ్స్ను సాగు చేసుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేరుశనగ విత్తనాలు మనకు ARS కదిరి, ARS అనంతపురము, RARS తిరుపతిలో లభిస్తున్నాయి. కంది విత్తనాలు RARS లామ్, KVK రెడ్డిపల్లి, KVT యాగంటిపల్లి, అగ్రికల్చరల్ కాలేజ్ మహానందిలో లభిస్తున్నాయి. క్యాస్టర్ విత్తనాలు IIOR హైదరాబాద్ వాళ్ళు, జొన్న విత్తనాలు RRS నంద్యాలలో, బాజ్రా విత్తనాలు ARS అనంతపురంలో, కొర్ర విత్తనాలు RARS నంద్యాలలో మనకు లభిస్తున్నాయి. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు వివిధ సంస్థల నుండి విత్తనాన్ని సేకరించుకొని ఈ పంటల యొక్క రకాలను ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకోవచ్చు. నంద్యాల పట్టణంలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించాయి. స్థానిక రైతునగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ శాఖను బ్యాంక్ ఉన్నతాధికారులు బుధవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ నూతన బ్రాంచ్ అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఘనమైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఉన్నతాధికారులు పుష్పక్, మనోహర్, నాగప్పలతో పాటు బ్యాంక్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బ్రాంచ్లో కల్పించిన అత్యాధునిక వస్తువులు, డిజిటల్ సేవల గురించి ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు వివరించారు. రైతునగర్ మరియు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు కెనరా బ్యాంక్ అందించే విభిన్న రకాల లోన్లు, డిపాజిట్లు మరియు ఇతర ఆర్థిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. రైతునగర్లో కెనరా బ్యాంక్ ఏర్పాటు కావడం పట్ల స్థానిక ప్రజలు మరియు వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నా పేరు నాగప్ప, ఇక్కడ సీనియర్ మేనేజర్ని కెనరా బ్యాంక్. ఈరోజు రైతునగర్ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరిగింది. దానికి మా గౌరవనీయులైనటువంటి ఏజీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కస్టమర్లు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకి మా బ్యాంక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఈ బ్రాంచ్ పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ మన కెనరా బ్యాంకులో అన్ని స్కీమ్ ఉన్న ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ లోన్ అయితే, హౌసింగ్ లోన్ అయితే, వెహికల్ లోన్స్ అయితే అన్నీ మేము మీకు అందుబాటులో ఎప్పుడైనా ఇవ్వగలమని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. నంద్యాల జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వివిధ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యే వారికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా బుధవారం ఘనంగా ప్రారంభించారు. సుమారు 2,80,000 రూపాయల వ్యయంతో కాంట్రాక్టర్ జగన్ రెడ్డి ఈ RO వాటర్ ప్లాంట్ను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ ద్వారా కేంద్రానికి వచ్చే అధికారులు, సిబ్బంది మరియు శిక్షణార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో స్వచ్ఛమైన తాగునీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో PRSE నాగరాజు, RWSSE శ్రీనివాసులు మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని RO ప్లాంట్ పనితీరును పరిశీలించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో స్టాప్ డయేరియాపై అవగాహన. ఎలినో ఎఫెక్ట్, ఖరీఫ్ పంటలపై శాస్త్రవేత్తల కీలక సూచనలు. మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాల ప్రజలకు శుభవార్త. మెడి సేవలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రత్యేక ఓపీడీ. నంద్యాల రైతు నగర్లో కెనరా బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభం. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ సర్వసభ్య సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.